నెంబర్ 1, మీకు ఈ విషయం తెలుసా? మొక్కలు కానీ చెట్లు కానీ వాటి యొక్క వేర్లు అనేటివి నీళ్లు పారే శబ్దానికి తగ్గట్టుగా ఆ వేర్లని అటువైపు మలుచుకుంటాయి, అలా అవి పెరుగుతాయి. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మొక్కలు అనేటివి సౌండ్ని గ్రహించగలవని. మొక్కలు 200 నుంచి 300 హెర్ట్జ్ వరకు కూడా సౌండ్ని వినగలవు. ఇది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా వారు చేసిన ప్రయోగంలో తేలింది. వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంట్లో ఒకవైపు వాటర్ శబ్దాన్ని సౌండ్ రూపంలో పెట్టారు, ఇంకొక వైపు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంది. వాటి యొక్క శబ్దం అనేది ఆ యొక్క మొక్కలు ఎలా వింటున్నాయి అని వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే, ఆ మొక్కలు అనేటివి కొద్ది రోజులకి వాటర్ రికార్డ్ సౌండ్ అనేది ఏదైతే ఉందో అటువైపు ఆ యొక్క మొక్క వేర్లు పెరగకుండా నిజమైన వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుంది ఆ యొక్క శబ్దానికి తగ్గట్టుగా ఈ వేర్లు అనేటివి మలుచుకొని అటువైపు పెరగడం మొదలుపెట్టాయి. నెంబర్ 2, చెంగిస్ ఖాన్. ఇతను మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. తనకి రాను రాను కూడా వయసు అనేది అయిపోతూ ఉంది. అలా ఆగస్టు 1227 సంవత్సరంన అతను చనిపోయాడు. తను ఒక కోరిక అనేది కోరడం జరిగింది. తను చనిపోయినప్పుడు తన యొక్క బాడీ అనేది ఎవరికి కనిపించకుండా ఉండాలి అని, అటువంటి చోటున చెంగిస్ ఖాన్ని బూడ్చిపెట్టాలి అని చెంగిస్ ఖాన్ తను చనిపోయే ముందే కోరాడు. తన కోరిక మేరకే సైనికులందరూ కూడా 2000 మంది కలిసి ఆయన యొక్క బాడీని మంగోలియాలోనే బూడ్చిపెట్టారు. ఆ బాడీ ఎవరికి తెలియకుండా ఉండాలి అని అటు పక్కనే పారుతున్న ఒక నదిని తన బాడీ బూడ్చిపెట్టిన దగ్గర తరలించారు. అంతేకాకుండా 1000 గుర్రాలతో ఆ యొక్క స్థలాన్ని తొక్కిచ్చారు. ఇక అంతా అయిపోయింది అనగానే ఆ సైనికులు చెంగిస్ ఖాన్ ఖననానికి అటెండ్ అయిన అందరినీ కూడా చంపేశారు. అలా ఆ సైనికులు కూడా ఒక ఆత్మహత్యలాగా ఒకరినొకరు చంపుకొని చనిపోయారు. ఎలా చెంగిస్ ఖాన్ బాడీ అనేది ఎక్కడ బూడ్చిపెట్టారు అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. కానీ కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, మంగోలియాలో కెంటీ మౌంటైన్స్ అనే ఒక మౌంటైన్స్ ఉన్నాయి. ఆ యొక్క స్థలంలో చెంగిస్ ఖాన్ని బూడ్చిపెట్టారు అని చెప్తూ ఉన్నారు. ఈ కెంటీ మౌంటైన్స్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదే చెంగిస్ ఖాన్ని బూడ్చిపెట్టిన జోన్గా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క స్థలాన్ని. తను ఇప్పటికే చనిపోయి 797 సంవత్సరాలు అవుతూ ఉంది. నెంబర్ 3, మన బ్రెయిన్లో ఒక చిన్న భాగంగా తీసుకుంటే అందులో 1 కోటి న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ 1 బిలియన్ ఉంటాయి. నెంబర్ 4, సూర్యుడి ఉపరితలం నుంచి భూమి ఉపరితలం వరకు కూడా 14,96,00,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాదాపుగా 3,00,000 కిలోమీటర్లు ఉంటుంది పర్ సెకండ్కి. అంటే సూర్యుడి ఉపరితలం నుంచి వెలువడే వెలుతురు భూమి దగ్గరికి చేరుకోవాలి అంటే 8 నిమిషాల 20 సెకండ్ల టైం పడుతుంది. అదే సూర్యుడి మధ్య భాగం నుంచి సూర్యుడి ఉపరితలం వరకు కూడా డిస్టెన్స్ అనేది 6,95,700 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్య భాగం నుంచి ఉపరితలం వరకు కూడా 1,70,00,000 సంవత్సరాలు పడుతుంది. అదేంటి, సూర్యుడి ఉపరితలం నుంచి భూమి దాకా కూడా 8 నిమిషాల టైం పడితే సూర్యుడి మధ్య భాగం నుంచి సూర్యుడి ఉపరితలం వరకు 1,70,00,000 సంవత్సరాలు ఎందుకు పట్టుద్ది అనే డౌట్ రావచ్చు. మామూలుగా అయితే సూర్యుడి మధ్య భాగం నుంచి ఉపరితలం వరకు కూడా 2 నుంచి 3 నిమిషాలు పట్టాలి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సూర్యుడి మధ్య భాగంలోని కోర్లో న్యూక్లియర్ రియాక్షన్ జరగడం వల్ల ఫోటాన్స్ అనేటివి విడుదలవుతాయి. ఆ విడుదలైన ఫోటాన్స్ సూర్యుడి లోపల ఉన్న ఆటమ్స్తో ఒకదాంతో ఒకటి కొలైడ్ అయ్యి అలా 1,70,000 సంవత్సరాలు పట్టుద్ది ఆ యొక్క లైట్ అనేది ఉపరితలం నుంచి వెలువడాలంటే. అలా మనం సూర్యుడి నుంచి చూసే వెలుతురు 1,70,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన వెలుతురు అన్నమాట. నెంబర్ 5, ఇక్కడ మూవ్ అవుతున్న వీటి పేరు ఈ సీడ్స్, అంటే ఎన్విరాన్మెంట్ సీడ్స్ అని. దీన్ని కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ అమెరికాలో ఉంది. ఇది వీరు ఈ యొక్క సీడ్ని డెవలప్ చేశారు. ఈ సీడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సీడ్ అనేది ఎక్కువగా రిమోట్ ఏరియాస్లో చాలా యూస్ అవుద్ది. ఏదైనా మిషనరీ యూస్ చేసినా కానీ సీడ్స్ని ఇంప్లాంట్ చేసేదానికి సాయిల్లో, లేదా ఎవరైనా మనుషుల్ని పెట్టించి కానీ సీడ్స్ని ఇంప్లాంట్ చేయించాలనుకుంటే చాలా మ్యాన్ పవర్ ఖర్చు అవుద్ది, మనీ కూడా ఎక్కువ అవుద్ది. ఈ సీడ్స్ అనేటివి ఏం చేస్తాయంటే, సర్టైన్ సాయిల్ని అవే ఎంచుకొని అక్కడ సాయిల్ని డ్రిల్ చేసి అక్కడ సీడ్స్ని ఇంప్లాంట్ చేస్తాయి. అలా మ్యాక్సిమం రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది కంపేర్ టు మ్యాన్ పవర్ అండ్ మెషినరీ. దాంతో ఈ సీడ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా ఈ యొక్క ఈ సీడ్ అనేది బయోడిగ్రేడబుల్. దాన్ని ఓక్ వుడ్తో తయారు చేస్తారు. ఈ ఓక్ వుడ్ తీసుకొని కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ అనేటివి ఆ యొక్క వుడ్కి చేసి ఇలా ఈ సీడ్ లాగా తయారు చేస్తారు. నెంబర్ 6,
1950ల కాలంలో చైనాలో మావో జేడుంగ్ నేతృత్వంలో ఒక పాలసీ అనేది చేశారు. పండించే పంటనంతా కూడా పిచ్చుకలు, ఎలుకలు, ఈగలు, దోమలు ఇటువంటి వాటి వల్ల నాశనం అయిపోతూ ఉందని, ముఖ్యంగా పిచ్చుకల్ని ఆ యొక్క దేశంలో లేకుండా చేయాలి అని పిచ్చుకల్ని చంపే యొక్క పాలసీని తీసుకొని వచ్చారు. దీంతో ఎంతమంది ఎన్ని ఎక్కువ పిచ్చుకల్ని చంపుతారో వాళ్ళకి రకరకాల బహుమతులు అనేది ప్రభుత్వం అనేది ఇస్తూ వచ్చింది. రాను రాను వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ పిచ్చుకలు క్రమేణా తగ్గిపోవడం వల్ల పంటల్లో పురుగులు అనేటివి ఎక్కువ అయిపోయినాయి. దాంతో 1959 నుంచి 61 దాకా కూడా చైనాలో కరువు అనేది వచ్చింది. చాలామంది ప్రజలు చనిపోయారు. దాంతో చైనా ప్రభుత్వం రష్యా నుంచి పిచ్చుకల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. అలా చైనీయులు ఒక చిన్న తప్పిదం అనేది ప్రకృతిలో చేయడం ద్వారా ఒక ఎకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. దాంతో కరువు సంభవించింది. అందుకని మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అది ప్రకృతి మనకు క్రమేపీ ఇచ్చేస్తుంది. అందుకని ప్రకృతిని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. నెంబర్ 7, జర్మన్ ఫిలాసఫర్ అయిన ఫ్రెడరిక్ నీషే ఒక మంచి మాట చెప్పాడు. కొన్నిసార్లు ప్రజలు నిజాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు ఊహించిన ఊహని ఈ నిజం అనేది నాశనం చేస్తుంది కాబట్టి. అందుకని అలా వాళ్ళకి శత్రువు అవ్వడం కన్నా కూడా ఆ యొక్క నిజాన్ని మనలోనే ఉంచుకొని మనం మూవ్ ఆన్ అయిపోవడం అనేది చాలా మంచిది. కానీ ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో అన్ని సిచ్యువేషన్లో ఇలానే ఉండాలి అనేం లేదు. నెంబర్ 8, జర్మనీలో ఆక్స్బర్గ్ అనే ఒక చోట ఫుగరీ అనే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ 1521 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి $1 కడితే సరిపోతుంది అక్కడ ఇంటి అద్దెకి. అంటే ప్రస్తుతం మన ఇండియన్ రూపీస్లో 83 రూపాయలు. గత 500 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి $1 పే చేస్తే సరిపోద్ది. ఇంత తక్కువకి ఇస్తున్నారు, ఇల్లులు ఎట్లా పడితే అట్లా ఉంటాయి అని అనుకోబడలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా లగ్జరీగా ఉంటుంది. ఇంటి లోపల బయట అంతా కూడా కాలనీస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సంవత్సరానికి $1 అనే ఒక ఐడియాని తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు కూడా అది ఉందంటే చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది. నెంబర్ 9, మన శరీరం లోపల ఉన్న కాలేయం ఒకవేళ మనం 75% కోల్పోయినప్పటికీ దానికదే మళ్ళీ ఉత్పత్తి అవుద్ది. ఇదొక్క అవయవమే మన శరీరం లోపల ఒకవేళ కోల్పోయినప్పటికీ మళ్ళీ అది ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. ఇంకా ఏ అవయవం కూడా ఇలా చేయలేదు, ఒక కాలేయం తప్పించి. నెంబర్ 10, మెడిటేషన్ వల్ల కొన్ని యూజెస్ అనేటివి మన బాడీకి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మన యొక్క ఏకాగ్రతని పెంచుద్ది. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రావడం సర్వసాధారణం. ఆ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని చాలా కంట్రోల్ చేస్తుంది మెడిటేషన్ అనేది. మన డైలీ రొటీన్ లైఫ్లో మనం చాలా కొత్త పనులు అనేటివి చేస్తూ ఉంటాం. అలా కొత్త పనులు చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతని మెడిటేషన్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం పనులు అనేటివి సాధారణ మనుషులతో పోలిస్తే మెడిటేషన్ చేసేవారు. ఏదైనా డిస్ట్రాక్షన్ అనేది పని చేసేటప్పుడు కానీ జరిగితే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఏంది అని తగిన ఆన్సర్ని మైండ్ అనేది ఇస్తుంది. మైండ్ని చాలా కూల్ చేస్తుంది మెడిటేషన్ అనేది. అందుకని రోజులో ఒక అరగంట అయినప్పటికీ మెడిటేషన్ కోసం స్పెండ్ చేయడం అనేది మన బాడీకి చాలా మంచిది.